యెషయా గ్రంథము 45వ అధ్యాయము మొదటి వచనం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము మొదటి వచనం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క కోరేషు ఎవరు అనంటే పారసిక చక్రవర్తి. దేవుని ప్రజలైనటువంటి వారందరూ కూడా దేవుని మాట వినక వారు అబుదేలుగా బ్రతుకుతున్నప్పుడు నెబుకద్నెజరు అనేటువంటి రాజు వచ్చి తన ప్రజలైన వారిని అందరినీ కూడా బబులోను చెరలోనికి తీసుకెళ్ళిపోతాడు. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. ఆ 70 సంవత్సరాల తర్వాత దేవుడు తన ప్రజలైన వారిని అందరినీ కూడా విడిపించడానికి దేవుడు కోరేషు అనేటువంటి వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ కోరేషు ద్వారా 70 సంవత్సరములు బబులోను చెరలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా దేవుడు సమకూర్చి వారిని విడిపించినటువంటి విధానము మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ కోరేషు ద్వారా దేవుడు ఇశ్రాయేలుని అందరూ కూడా విడిపించిన విధానం మనం చూస్తాం. ఎందుకు ఈ కోరేషునే దేవుడు ఎందుకు తన ప్రజల విడుదల కొరకు దేవుడు వాడుకున్నాడు? ఆ పై వచ్చును అనగా యెషయా గ్రంథం 44వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదివితే, కోరేషుతో నా మందకాపరి నా చిత్తమంతయు నెరవేర్చిన వాడా అని అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడు కోరేషును ఎందుకు అంత ఆశీర్వదించాడు అని అంటే, కోరేషు దేవుని చిత్తాన్ని నెరవేర్చినవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో ఏం నెరవేరుతుంది అని అంటే 100% మనుషుల చిత్తమే నెరవేరుతుంది. నువ్వు ఒప్పుకోవాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకుంటున్నావు, నెరవేర్చేది మనుషుల చిత్తాన్ని తెలుసుకుంటున్నావు. దేవుని చిత్తం అయితే నీకు తెలియజేయబడుతుంది. నువ్వు అడుగుతున్నావు, దైవజనుడు చెప్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, వింటున్నావు అంతే. కానీ నెరవేర్చేది మాత్రం మరొకటి. సలహా అడుగుతున్నావు, తీసుకుంటున్నావు, కానీ నెరవేర్చేది ఇంకొకటి. ఈరోజు ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు తెలుసుకునేది ఒకటి, వెళ్ళి నెరవేర్చేది ఒకటి. నీకు దేవుడు అర్థమయ్యేలా నీతో మాట్లాడిన మాట ఒకటి, నీవు ఆ మాట నీకు అనుకూలంగా నువ్వు అర్థం చేసుకుని అలాగే దేవుడు అన్నాడు, అలాగే నాకు అర్థమైందని పట్టుకెళ్ళి జీవించే విధానం మరొకటి. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో దేవుని చిత్తమును నీవు నెరవేర్చేటువంటి వ్యక్తివి కాగలగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని చిత్తము నెరవేర్చే విషయంలో ఎంత మాత్రం తప్పిపోవడానికి వీల్లేదు. దేవుని యొక్క సన్నిధిలో అడుగు, దేవా నీ చిత్తము నాకు తెలియజేయ ప్రభువా అని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని చిత్తమును గురించి మనం ప్రార్థించేటప్పుడు ఒక మాటను మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా వారు చేసేటువంటి ఒక ప్రార్థన ఏంటంటే, నీ చిత్తం ఏంటయ్యా, నీ చిత్తం ఏంటయ్యా, నీ చిత్తం ఏంటయ్యా అనేటువంటి ప్రార్థన. ఇలా చేయొద్దని నేను అంటలేదు, కానీ నీకు ఒక విషయాన్ని గుర్తు చేయాలని నేను అనుకుంటున్నాను. నీవు నీ ఇంట్లో పడుకుని ఏంటయ్యా అని అడిగితే దేవుడు ఏం చెప్తాడు నీతో? ఆలోచన చేయాలి. దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకోవాలనుకున్నప్పుడు, ఏంటి ప్రభువా నా పట్ల నీ చిత్తం ఏంటని అడిగేటువంటి ఆ మాట ఏదైతే ఉందో అది నువ్వు దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పుడు అడగాలి. గుర్తుపెట్టుకోవాలి. మరి నేను దేవుని సన్నిధిలో కాక వేరే స్థలాల్లో ఉన్నప్పుడు నేను ఎలా ప్రార్థించాలంటే, దేవా నీ చిత్తం నా జీవితంలో జరిగించు. ఈ సమస్య నీకు తెలుసు కదా, నీ చిత్తం జరిగించు. ఈ పడుతున్న బాధ నీకు తెలుసు కదా, ఈ విషయంలో నీ చిత్తాన్ని జరిగించు. అక్కడ ఏంటని అడిగితే నీతో దేవుని చిత్తాన్ని చెప్పేవాడు ఎవడు? ప్రియ సహోదరి సహోదరి, దేవుని చిత్తాన్ని నీకు బయలుపరిచేవారు అక్కడ ఎవరున్నారు నీతో? ఏంటని అడిగి టైం వేస్ట్ ఎందుకు చేస్తామంటాను నేను. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి అక్కడ ఉన్నప్పుడు నీ ఎదుటి దైవజనం లేనప్పుడు నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటి? దేవా నీ చిత్తాన్ని జరిగించు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నువ్వు తెలుసుకుని ఏం చేస్తావు?
తెలుసుకుని ఏం చేస్తావు? కాబట్టి ఇంక జరిగించమని అడిగితే పోలేదా? దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని చిత్తాన్ని పిల్లరా మనము దేవుణ్ణి జరిగించమని అడగాలి. దేవా, నీ చిత్త ప్రకారంగా నీకు అంతా తెలుసు కాబట్టి నీ చిత్తంలో మార్పు ఉండదు, నీ ఉద్దేశాల్లో మార్పు ఉండదు, కాబట్టి నీ చిత్తాన్ని జరిగించు అని నువ్వు వెళ్తున్నటువంటి ఆ పని ఏదైతే ఉందో దాని విషయంలో అలా ప్రార్థించి, ఏ విషయంలోనైనా నీ చిత్తాన్ని జరిగించని ప్రార్థించు. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మాత్రం నీ చిత్తాన్ని జరిగించని కాదు, నీ చిత్తం నాకు తెలియజేయ ప్రభు. ఎందుకంటే నువ్వు అడిగితే దైవజనుల ద్వారా తెలియజేయడానికి దేవుడు ఉన్నాడు కనుక, దైవజనుని ఎదుట ఉన్నాడు కనుక అక్కడ చిత్తం చాలా క్లియర్గా బయలుపరచబడుతుంది. అంటే మరి వ్యక్తిగతంగా నాకు దేవుని చిత్తం అర్థం కాదండి. ఇప్పుడు మీరు చెప్పిన మాటలను బట్టి అంటే దేవుడు నేరుగా నాకు తన చిత్తాన్ని తెలియజేయడంటారా అని అంటే నేను అలా అనలేదు. దేవుని చిత్తం నీకు నేరుగా తెలియజేయబడుతుంది. మరి నీలో అంత ప్రార్థన అనుభవం ఉండాలా? దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునితో ముఖాముఖిగా మాట్లాడేసుకునేటువంటి ఆ కెపాసిటీ నీకు ఉండాలి. మరి అంత మన జీవితాల్లో లేనప్పుడు ఇలా ఫాలో అయిపోవడమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ దేవునితో నువ్వు మాట్లాడేసేటంత అనుభవం, దేవా అంటే చెప్పు బావి అన్నట్లుగా దేవుడు నీ దగ్గరికి వచ్చి వెంటనే మాటకు మాట నీతో మాట్లాడేసేట అనుభవం ఉందనుకో, నువ్వు ఇంకా నేను చెప్పినట్లుగా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదే, ఎట్టి పరిస్థితులు చేయొద్దు కూడా. ఇంకో మాట అంటాను, పనిలో నా కోసం కూడా అడిగే బావి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభా, మా అయ్యగారి విషయంలోనే చిత్తం ఏంటి ప్రభా అని పనిలో అడిగి, ఆల్రెడీ ఒకటైంది, ఇంకోటి అవ్వాలి, దాని విషయంలోనే చిత్తం నాకు చెప్పు, నేను పట్టుకెళ్ళి అయ్యగారితో చెప్తాను అని అడిగేచ్చు ప్రతి ఒక్కరు. ఏమండి, అలాగే దేవుడు నీతో మాట్లాడేసేటటువంటి అనుభవం ఉంటే కనుక ప్రతి ఒక్కరు నా కోసం అడగండి. దేవుని స్తోత్రం కలుగును గాక. నిజంగా అంటే నేనేమంటున్నానంటే దేవుడు నీతో మాట్లాడేటువంటి ఆ పరిస్థితి ఉండాలంటే నీలో అంత పరిశుద్ధత, అంత ప్రత్యేకత, అంతటి భక్తి జీవితం ఉంటేనే తప్ప అది సాధ్యపడనటువంటి పరిస్థితి. దేవుడు ఎలా మాట్లాడతాడు ఎప్పుడైనా నీకు తెలుసా? దేవుని స్వరాన్ని విన్నావా? దేవుని బేసు వాయిస్తా, లేకపోతే దేవుని స్వరం ఎలా ఉంటుంది ఎప్పుడైనా విన్నావా? నీ నోరులాగైతే ఉంటుంది అనుకో, వినలే కదా. మరి దేవుడు నాతో మాట్లాడండి అని అడగడానికి సరిపోను. దేవుని చిత్తం నాకు డైరెక్ట్గా అర్థం కాదా? మరి మనం మరి ఆ విషయంలో నాతో దేవుడు మాట్లాడినట్టుగా అనిపించింది అంటే నీ బెమ్మ అది దేవుడు మాట్లాడలేదు. అది దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు అనేసుకున్నావు అంతే. అలా ఈ మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏది దేవుడు ఎలా మాట్లాడాడు, ఏది క్లియర్గా మాతో ఒకసారి చెప్పు. మాట్లాడాడంటావే కానీ ఎలాంటి సూచనలతో దేవుడు నీతో మాట్లాడాడో నువ్వు చెప్పవు దైవజనుడితో. ఎందుకనంటే నీకు తెలుసు కాదు అని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, అర్థం చేసుకుందాం. దేవుని చిత్తము ఇక మీదటైనా మనం చేసేటువంటి వారిగా ఉందాం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో దేవుని చిత్తాన్ని తెలుసుకో. దేవుడు తన చిత్తాన్ని నీకు బయలుపరిచిన తర్వాత ఆ చిత్త ప్రకారంగా నువ్వు జీవించే ప్రయత్నం చేయి. నెరవేర్చడం కూడా దేవుని చిత్తాన్నే నెరవేర్చు. దేవుని చిత్తాన్ని తెలుసుకో, దేవుని చిత్తాన్నే నెరవేర్చు. దేవుని చిత్తాన్ని తెలుసుకుని మనుషుల చిత్తాన్ని నెరవేర్చుకో, దెబ్బైపోతావు. 2-3 సందర్భాల్లో సక్సెస్ అవ్వచ్చు, కానీ అన్ని విషయాల్లో అది కుదరదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి మనం తెలుసుకునేది ఒకటైతే నీకు తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు, నువ్వు నెరవేర్చేది మరొకటి. ఇక్కడ కోరేషన్ కొరకు చాలా చక్కగా చాలా క్లియర్గా కూడా రాయబడి ఉంది, కన్ఫ్యూజన్ లేదు అక్కడ. నా చిత్తమంతయు నెరవేర్చిన వాడా. దేవుడు ఒక సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మనిషి కొరకు చెప్పేటువంటి సాక్ష్యములో లోపం ఉంటుంది. అవునా కాదా? అవునా కాదా? చెప్పాలి. అవునా కాదా? ఇప్పుడు మీరు నా కోసం సాక్ష్యం చెప్పాలనుకో, సగం సొల్లే చెప్తారు, నాకు తెలుసు. నేను మీ ముందు ఉన్నాను కాబట్టి మనిషి కోసం చెప్పేటువంటి మాటల్లో ఖచ్చితంగా ఏముంటుంది? లోపం ఉంటుంది. మనిషి కోసం చెప్పే సాక్ష్యములో కొంచెం తేడా ఉంటుంది ఎక్కడో చోట. కానీ దేవుడు మనిషి కోసం చెప్పేటువంటి దానిలో ఎక్కడ కూడా లోపం ఉండదు. ఆ సాక్ష్యము అబద్ధము కాదు. దేవుడు ఉంటే ఉందని చెప్తాడు, లేకపోతే ఆయనకి భయమేమీ లేదు. ఆయన ఉన్నట్టుగా నీతో మాట్లాడేస్తాడు.
కోరేషు జీవితమును బట్టి దేవుడు ఒక సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అది ఉన్నది, ఆ అనుభవము అతడు కలిగి జీవిస్తున్నది. ఏంటనండి, కోరేషు నీవు నా చిత్తమంతయు నెరవేరుస్తున్నవాడువు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలో ఇటు విధమైనటువంటి అనుభవం నీలో ఉంటే అది నీకు దీవెన.